గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్క మాట అడుగుతాను, డబ్బులు చేసుకోవాలంటే వైద్య వృత్తికి 25 ఏళ్ళు శ్రమపడి చదువుకోకర్లా. డబ్బు చేసుకుందుకు చాలా మెథడ్స్ ఉన్నాయి. చాలా మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు డాక్టర్ అవ్వక్కర్లేదు. అవును, ఇంత శ్రమపడి. అవును, నేను చాలామందితో చెప్తున్నాను, మీరు ఇన్ని కాలేజీలు వచ్చాయి, ఇంతమంది అని ఒక మాట మీరు ఆలోచిస్తున్నారు లేదో. ఒక 4.5 ఏళ్ళు మెడిసిన్, ఆ తర్వాత హౌస్ సర్జన్సీ, ఆ తర్వాత MD 3 ఏళ్ళు ఎడ్యుకేషన్లో అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ది లైఫ్ మీకు ఎడ్యుకేషన్లో అయిపోతుంది. బాగా అన్నారు. అవును, చాలామంది పెళ్ళిళ్ళు కూడా కావు. అవును, ఎంత ప్రాక్టీస్ పెట్టి సక్సెస్ అవ్వాలి, ఆ తర్వాత మీకు గుర్తింపు రావాలి, ఆ తర్వాత మీ పర్సనల్. కాబట్టి అంత కోర్సుని ఎన్నుకోవాలి అంటే నిజమైనటువంటి అభిలాషం ఉన్నవాడే కాగలరండి. మిగతా వాళ్ళందరూ ఒకవేళ డిగ్రీలు ఎలా ఉన్నా చివరికి ఏమవుతారో తెలుసండి, ఒక్క MBBS వాడు కానీ ఒక్క MD మామూలు కానీ ఈ పెద్ద డాక్టర్లకి కేసులు పంపించే వాళ్ళలాగా అవుతారు. ఎందుకంటే వాళ్ళల్లో సొంతగా చేసేటటువంటి ప్రతిభ కానీ సదుపాయాలు కానీ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు. కాబట్టి వైద్య విద్య ప్రక్షాళనం కావాలి అంటే సదుపాయాలు ఉండాలి, నిష్ణాతులైన ఆచార్యులు ఉండాలి. అంత నిష్ణాతులేమో కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఉంటున్నారు. మీరు అన్నది సార్, ఆ డాక్టర్స్ కూడా విలేజెస్కి వెళ్ళి పనిచేయడానికి వాళ్ళకే ఇష్టం లేదు సార్. ఎందుకు అని అంటే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళ పిల్లలు చదువుకునే అవకాశం ఉండదు. అది కూడా నిజమే ఒక విధంగా చెప్పాలి అంటే. ఒక గవర్నమెంటే గనక విలేజెస్లో చదువుకునే అవకాశం, అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వెళ్ళి విలేజెస్లో పని చేస్తారు. ఒకసారి వైద్యులందరం కలిసి ఒక మాట అడగటం జరిగిందండి. ఇందులో మీరు ఒక లాయర్ని ఎందుకు విలేజ్లో ఉండమనరు? ఆ దరిదాపుల్లో జిల్లా కోర్టులు అవన్నీ ఉన్నాయి కదా. ఒక ఇంజనీర్ని ఎందుకు ఉండమనరు? మిగతా వాళ్ళందరినీ, ఒక బ్యూరోక్రాట్ని IAS వాళ్ళని అక్కడ ఎందుకు ఉండమనరు? ఒక డాక్టర్లే ఎందుకు ఉండాలి? కానీ వాళ్ళు చెయ్యలేని పని డాక్టర్ చేయగలడు పేషెంట్స్కి. ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ఇందులో చాలా త్యాగం ఉందండి. కానీ మన ఎడ్యుకేషన్లో తప్పు ఉందండి. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఏమిటో తెలుసా అండి, ఈనాడు మెడిసిన్ MBBS చేయాలంటే వాడికి బ్లడ్ టెస్ట్లు ఉంటే తప్ప డయాగ్నోజ్ చేయలేడు. వాడికి స్కాన్, ఎక్స్రేలు, డిజిటల్ స్కాన్స్, ఆ MRIలు, CT స్కాన్స్ ఇవన్నీ ఉంటే తప్ప వాడు డయాగ్నోజ్ చేయలేడు. అలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాడిని పల్లెటూరు పోమంటే వాడు ఏమవుతాడండి రేపు? అక్కడ ఫెసిలిటీస్ లేవు కదా, ఏమి లేవు. వాడు వెళ్ళి కూర్చోటం ఏం చేయలేడండి. ఏమంటే నాకు మళ్ళీ మేము నీ ఎంత లోతుగా నేర్చుకునే వాడికి అనుకోండి, ఒక దగ్గు వచ్చింది అంటే మామూలు దగ్గు ధూళి వల్ల అనుకోండి, అది పెద్ద క్షయో క్యాన్సర్ అనుకుంటాం. అలా నేర్పించాము. మరి అలాంటప్పుడు వాటనే టెస్ట్లు ఉండాలి కదా. మళ్ళీ మిస్ అయిపోతే మిస్ అయిపోయింది అనుకోండి, అంతే కరెక్ట్. మిస్ అయిందంటే మళ్ళీ వెనక్కి వస్తుంది మాకే. మీరు డయాగ్నోసిస్ సరిగా చేయలేదు, మీరు డయాగ్నోస్ చేయలేదు, మీరు అందుకే పెద్దదైపోయింది. అందుకోసమే పల్లెటూళ్ళకి వెళ్ళడానికి అగెనిస్ట్ కాదండి, అవి లేక, సదుపాయాలు లేక. మళ్ళీ పిల్లలకి రేపు ఎడ్యుకేషన్ అండి ఏం చూస్తున్నారు, ఇళ్ళు కూడా సరిగా కట్టివ్వట్లేదండి. ఒక రూరల్ సెంటర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఓ డాక్టర్ ఉండాలంటే కనీసం ఆ పంచాయతీ వాళ్ళు, అరే మా పంచాయతీకి ఓ డాక్టర్ కావాలనుకున్నప్పుడు వాడిని చూసుకోవాల్సిన బాధ్యత లేదని, ఒక మంచి టీచర్ కావాలి, మాకు ఓ మంచి హెడ్ మాస్టర్ కావాలంటే వాళ్ళందరినీ చూసుకుంటేనే కదా మీ పిల్లలు బాగుపడేది. మరి వాళ్ళందరినీ చూసుకోకుండా ఎలా కుదురుతుందండి? అంటే మన యొక్క డెవలప్మెంట్ ఒక విధమైనటువంటి అస్తవ్యస్తంగా ఉందండి. దానివల్లే వచ్చిన అనర్థాలు. చూద్దాం, ఇటు ప్రభుత్వాలు కానీ ఏదో ఒకటి సమాజం కానీ కొద్దిగా ఆలోచించి ఏమైనా చేయగలిగితే సంతోషం. కానీ మీరు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని వాటిని మనం తప్పు పట్టకూడదండి. నాకు చాలా ప్రైవేట్ కాలేజ్ తెలుసు, పేషెంట్స్ని తీసుకురావడం, దింపటం, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం, వాళ్ళకి ఔషధాలతో పాటు డయట్, ఫుడ్ ఎంతండి అన్నీ చేస్తున్నారండి. అంటే కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ మెడికల్ కాలేజీ వల్ల ఉపయోగం కనిపిస్తోంది. కాకపోతే ఒక్కటే అక్కడ నేను వెళ్ళి అందులో కూలంకషంగా అధ్యయనం చేశాను కూడా మీకు చెప్తున్నానండి. అక్కడ ఏమవుతుంది అంటే బాగా పిల్లలకి చెప్పేటటువంటి అర్హత, యోగ్యత, ఆ తర్వాత మెడిసిన్ అనేది అధునాతనంగా ఉండాలండి. నేనేదో 50s చదువుకున్నానంటే పనికిరాదు. అలాంటి టీచర్స్ లేరండి. అదే సమస్య.
సార్ ఇప్పుడు మన భారతదేశం షుగర్లో 2వ స్థానంలోకి వచ్చేస్తోంది రాబోతోంది అని అంటున్నారు, నిజమేనండి? అంటే మీరు ఒక డాక్టరు, రీసెర్చ్ దాంట్లో మీరు ఉన్నారు, సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి అడుగుతున్నాను. ఇండియన్స్ ఆర్ ఆల్ స్వీట్ అండి. అందులో పాపం మాట్లాడరు, ఏం చేసినా అడగరు. వాళ్ళకని రోగాలు వచ్చిన తీవ్ర స్థాయి వస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళరు. మరి ఏం చేయాలంటారు? చూడండి, ఏదైనా ఇప్పుడు 2వ స్థానం 3వ స్థానం అంటే 2 కారణాలు. ఒకటి జన్యు కారణం, జన్యేతర కారణం. జన్యు కారణం అంటే వంశపారంపర్యంగా వచ్చేది. జన్యేతర కారణం అంటే మనిషికి అలవాట్లు కావచ్చు, ఆహార విహారాలు కావచ్చు, ఇవన్నీ కనుక సక్రమంగా లేకపోతే 2వ కారణం వల్ల వస్తుంది. అలాంటప్పుడు మనుషులకి ఈ ఆహారం మంచిదిరా, ఈ ఆహారం మంచిది కాదురా అని చెప్పేవాళ్ళు లేరండి. తానంతట తానన్నా తెలుసుకోవాలి, చెప్పేవాళ్ళన్నా చేయాలి. చెప్పినా వినేవాళ్ళు ఎవరండి? అది కూడా అంటాం. నిజం. మీరు అడిగారు కూడా మాట చెప్తున్నానండి. అవును సార్. ఆ చెప్పే పద్ధతిలో ఉంటుందండి. అంతేనంటారా? చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మన సరూర్ నగర్ దగ్గరే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చారు. పాపం ఈ చెత్త ఇదంతా తీసుకునేవాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి తాగుతారు కూడాను, ఈ స్మెల్ దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంది, మీరు వచ్చి వారికి ఏమైనా చెప్పాలి. నేను ఊరికే చెప్పటం కాదు, వాళ్ళకి డిస్పోజబుల్ గౌన్స్, డిస్పోజబుల్ గ్లౌస్ అది కూడా పంచి పెడదాం కొంతమందికి అని చెప్పి నిర్ణయించుకొని నేను వెళ్ళానండి. చాలా మంచి ఆలోచన. నేను ఏ విధంగా టీచ్ చేశానో తెలుసా అండి? ఇప్పుడు చూసారుగా నా వెనకాల ఉన్నవి, చూసి భయపడ్డాను సార్ నిజంగా. చూసారుగా, అవి ఒకానొక పేషెంట్ తాగితే, లేకపోతే ధూమ్రపానం చేస్తే, లేకపోతే ఏ విధమైనటువంటి అలవాట్లలో చేరితే వాడి లివర్ ఏమవుతుంది, హార్ట్ ఏమవుతుంది, ఇవన్నీ చూపించి ఆ లంగ్స్ ఏమవుతాయి, అవన్నీ స్పెసిమెన్స్ అండి. అవి తీసుకెళ్ళానండి, చూపించాను. నువ్వు తాగద్దని నేను అన్నావు, ఒకటే జ్ఞాపకం పెట్టి తాగితే ఇలా అవుతావు. ఇలా అవ్వటం నీకు ఇష్టమా? మరి నమ్మండి నమ్మకండి, అందరూ మానేశారండి. ఓకే. ఎందుకంటే ఊరికే దీనికి వల్ల వచ్చేది ఏం కాదు. డైరెక్ట్ ఎగ్జాంపుల్, ఒక మనిషి హాస్పిటల్ నుంచి అక్కడ పోయాడు, వాడు తీసి చూడు ఎలా ఉందో. దానివల్ల మారతారండి. ఆ చెప్పే పద్ధతులు చెప్పాలి. ఒక మనిషి మారాలి అంటే ఆ గట్టిగా ఆ మనసుగా అమ్మా మీరు ఏమన్నా చెప్పండి, మనుషులు మారాలంటే రెండు అండి. భయం వల్లన్నా మారతారండి, లేకపోతే జ్ఞానం వల్లన్నా మారతారండి. పర్ఫెక్ట్. ఈ 2 కలగకపోతే లాభం లేదండి. అది చెప్పి సోషల్ అవేర్నెస్. నేను అదేంటుంటా, ఈ రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్, ఏసీస్, ఇవన్నీ సేవా సంస్థలు ఇంతమంది ఉన్నారు కదా, టేక్ హెల్త్ ది పీపుల్. అందుకని వివేకానంద కూడా అన్నారు, నీకు ఆరోగ్యం ఉంటేనే కదా ఆధ్యాత్మికం. మనుషులందరికీ కావాలంటే ముందు ఆరోగ్యం రావాలి. ఆరోగ్యానికి ఇది ఒక విధమైనటువంటి ఉద్యమంగా చెప్పండి. వాట్ ఆర్ ది 3 ఆల్కహాలు, డ్రగ్స్, స్మోకింగ్, 3 చెప్పండి చాలు. కోర్స్ మీరు 4వది యాడ్ చేస్తే ఆహారం. ఈ 4 చేస్తే మీరు అన్నటువంటి డయాబెటీస్ అనేది నియంత్రణలో లేకపోతే నన్ను అడగండి. ఆల్కహాల్ తాగితే డయాబెటీస్ వరుస అవుతుంది తెలుసా అండి? స్మోకింగ్ వల్ల డయాబెటీస్ ఉంటే హార్ట్లో విని దెబ్బతింటాయి తెలుసా అండి? ఈ ఆహార విహారాల్లో నియమం లేక ఏ విధమైనటువంటి ఇది ఒత్తిళ్ళు అవన్నీ వచ్చి డయాబెటీస్ వల్ల వరుస అవుతుంది. నిజానికి డయాబెటీస్ బై ఇట్ సెల్ఫ్ దానంతరది ఏం చేయదండి, మిగతావన్నీ కలవటం వల్ల నియంత్రణ లేని జీవితం. కాబట్టి ఈ అగ్రశ్రేణిలో ఇంకా రాబోతోంది ఇండియా అంటే నాకు ఆశ్చర్యం ఉండదండి. కారణం ఏంటంటే మన ఏటీఎం కార్డ్స్తో పాటు అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నామండి. దానివల్ల జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కనీసం చెప్పాలి, నీకు మంచిది ఇది. నేను ఏది చెడ్డదన్నండి, ఏది చెడ్డది కాదు. నువ్వు దాన్ని వాడుకునేది అవగాహన చేసుకునే దృష్టిలో ఉంటుంది. అంటే చాలా మందిలో ఇది అపోహ, లేకపోతే వాళ్ళ ఆలోచన రాహిత్యం అంటారో మరి ఏమంటారో తెలీదు. ఒక డాక్టర్ ఏమని అడుగుతున్నాడు, బియర్ తీసుకుంటే పెద్దగా ఆరోగ్యానికి హాని ఏమి ఉండదు, హాట్ డ్రింక్స్ తీసుకుంటేనే అనేది నన్ను ఈ మధ్య డాక్టర్ గారు వాడు మీ ఇంటర్వ్యూ ఉందని అనగానే కొంతమంది అన్నారు, బియర్ తీసుకుంటే లావ్ అవుతాం, బియర్ తీసుకుంటే హెల్త్కు మంచిది కదా అన్న పాయింట్లో చాలా మంది ఉన్నారు. నిజమేనండి అది? అంటే బియర్ పెద్దగా హామ్ చేయదా? అందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఏ ఆల్కహాల్ అయినా డెఫినెట్గా హామ్ చేస్తుందండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే, కార్డియాలజిస్ట్ లేదండి, కొద్దిగా తీసుకుంటే
గుండె బాగుంటుంది. ఆ కొద్ది అంటే ఏంటండి? మళ్ళీ ఒకటి, వాడు కొద్దిగానే తీసుకుంటాడనే గ్యారంటీ ఏముందండి? ఈ రోజు స్టార్ట్ చేయొచ్చు కొద్దిగా, ఎందుకంటే ఎందుకు మీరు అడుగుతారేమో, అవునండి కొద్దిగానే మందులా తీసుకోవచ్చు కదా, దానివల్ల ఏమనదు. మీరు బీర్ అనండి, వైన్ అనండి, రెడ్ వైన్ అనండి, ఏమైనా పేరు చెప్పండి, కొద్దిగా ఏమవుతుందో ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఎందుకు మనుషులు కొద్దిగా తీసుకోలేకపోతున్నారంటే వీటిల్లో అలవాటు పడేటటువంటి శక్తి ఉంది కాబట్టి. ఇవి బ్రెయిన్ని దెబ్బతీస్తాయి, ఇవన్నీ హార్ట్ని దెబ్బతీస్తాయి. అంటే నీకు ఇంకోటి తాగితే బాగుండు, ఇంకోసారి వీటన్నిటి వల్ల జరిగేది ఏంటంటే ఆ కొద్దిలో ఎవడో ఆగడు, అక్కడే సమస్య.